మావిగన్ అని చెప్పి ఒక మెంటల్ డిజార్డెడ్ పర్సన్ వచ్చి ఒక స్టేట్మెంట్ చేయడం వల్ల దానివల్ల మీ వైసీపీ పార్టీకి ఏర్పడిన మైనస్ ని ఏదో ప్లస్ చేసుకునే ప్రయత్నంలో ఇవాళ ఈ హంగామా అంతా చేస్తున్నారు. నిన్న సాయంత్రం అధికారికంగా అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి వచ్చి రాజముద్రతో కూడిన అధికారిక ప్రకటన జరగటం ఏదైతే జరిగిందో మీ పార్టీ అప్పుడే నిలువున సమాధి అయిపోయింది. ఎందుకంటే ప్రజల్లో మీరేదో అంటే వాడెవడో చెప్తాడు, రావాలి జగన్ కావాలి మావిగన్ అంట. చీచి, అసలు నీ బతుకు చెడా. నిజంగా ఎందుకు ఏ పుట్టక పుట్టావో నాకు తెలియదు కానీ నీ వల్ల మీ నాయకుడికి కూడా సున్నపాకుతడం ఉపయోగం లేదురా బాబు. ఏం చేస్తున్నారు నాయన? మీ వాళ్లే, మీ అనలిస్టులే, మీ ప్రసాద్, మీ సాయి వీళ్లే తుపుక్కని ఉమ్మేస్తున్నారు, ఉమ్మేసేలాగా మాట్లాడుతున్నారు. ఎవడు రాసిచ్చాడు రా బాబు ఈ స్క్రిప్ట్ అని చెప్తున్నారు. ఇంతవరకు కూడా విజయవాడకి సంబంధించి గాని, కృష్ణా జిల్లాకి సంబంధించి గాని, గుంటూరు జిల్లాకి సంబంధించి గాని, మచిలీపట్నానికి సంబంధించి గాని నాయకులు, వైసీపీ నాయకులు ఒక్కళ్ళు కూడా వచ్చి బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టలేదనేది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు పెట్టలేదు అంటే వాళ్ళకి బాబోయ్ మేము జనంలోకి వెళ్తే మమ్మల్ని చెప్పు తీసి కొడతారు రా అయ్యా. అమరావతిలో ఇంక్లూడ్ అయిన ప్రాంతాలు గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా కూడా ఉన్నాయి అని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఏంటి మచిలీపట్నానికి సంబంధించిన పోర్టు గట్రా కూడా అమరావతి కిందకే వస్తాయి. కాబట్టి ఇప్పుడు కొత్తగా మావిగన్ అని పెట్టాల్సింది లేదు. ఇప్పుడు ట్రోల్ మీమర్స్ కి మావిగన్ అంటే అసలు కేఏ పాల్ గారితో పోలుస్తున్నారు. నిజంగా చెప్తున్నానయ్యా, కేఏ పాల్ గారిని కూడా అవమానించకండి ఆయనతో పోల్చి ఇతన్ని. ఎందుకంటే ఆయన కూడా ఒకప్పుడు నిజంగా ఆయన సొంతంగా ఆయన సామ్రాజ్యాన్ని నెలకొల్పిన వ్యక్తి కేఏ పాల్. నేను ఆయన్ని ఎంతో కొంత మెచ్చుకుంటాను. అతన్ని ఆ పరిస్థితికి తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. కాబట్టి ఇప్పుడు ఆ పాపం ఇటు కొడుతుందా అనిపిస్తోంది. కానీ నేను చెప్తున్నాను మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, ఏదైతే మీరు చేస్తున్నారో, ఏదైతే మీరు ప్రజల్ని మైమేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నారో మీ ప్రయత్నాలు మానుకోండి. అమరావతి ఏకైక రాజధానిగా కాలర్ ఎగరేసుకుని నిలబడింది ఇవాళ. దాన్ని మేము మారుస్తాం, అయిపోయింది అమరావతి, ఇక అమరావతి లేదు అంటూ కొంతమంది బచ్చాగాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఎలా మారుతుంది? రాజముద్ర వేసుకుని ఆమోదం పొందిన దాన్ని మీరు ఎలా, అది ఏమన్నా ఇంట్లో మీరు రాసుకునే లెటర్స్ అనుకుంటున్నారా? మీ అమ్మ కొడుకులు రాసుకునే లెటర్స్ అనుకుంటున్నారా? కాదండి. అది ఎంతో మంది అసెంబ్లీలో అధికారికంగా ముద్రేసుకుని తర్వాత అక్కడి నుంచి ఆమోద ముద్ర వేసుకుని అక్కడి నుంచి ఆ పార్లమెంట్కి, రాజ్యసభకి వెళ్లి అక్కడి నుంచి రాష్ట్రపతికి వెళ్లి రాజముద్రతో అది వెలుగొందుతూ వచ్చింది ఈ రోజున అమరావతి. ఎంతో మంది మహిళల కన్నీటి ఆక్రందనలతో నిలబడిన అమరావతి ఇవాళ అజరామరం. అమరావతి రాజధాని దేవతల రాజధాని. అమరావతి రాజధాని నిజమే, అది దేవతల రాజధాని. అదేమంటే అంట శివలింగం ఉన్న అమరావతికి తీసుకెళ్తారంట బస్ ఎక్కి. మీ లాజికల్ తగలయ్యా. అమరావతి అనేది ఇప్పుడు ఏర్పడుతున్న రాజధాని పేరు అమరావతి. దాంట్లోకే అది కూడా వస్తుంది. అంతా కలిపే అమరావతి అవుతున్నట్టు. కానీ మీ తెలివితేటలకి అసలు ఏం మాట్లాడాలో అసలు మీరంటే జనం అందరికీ మైండ్ పోతోంది. ఒక్కొక్కరికి మాట్లాడితే బూతులు, లేదంటే టాపిక్ డైవర్షన్. అసలు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ఒక అతను ఇందాక నాకు ఇన్బాక్స్ చేశారు, అక్క కొన్ని రోజులు వీడియోలు చేయమాకండి అక్క, మిమ్మల్ని చండాలంగా మాట్లాడుతున్నారు, మేము తట్టుకోలేకపోతున్నాం, దారుణాతి దారుణంగా మాట్లాడుతున్నారు అని. నాకు తెలుసు మాట్లాడుతున్నారు, నేను చూస్తున్నాను. కానీ నేను ఒకటే చెప్పా, నా రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి అనే ఒక దుష్టుడి కళ్ళు పడి అది నాశనం అయిపోతోంది. నేను యుద్ధం చేస్తాను. ఈ భూమి మీద నా కొడుకు అన్నాడని చెప్పి వాడి ఫోటో పెట్టి వాడి పేరు పెట్టి నన్ను అనిపించారు. పోస్టులు చాలా నీచంగా వేయించారు నా మీద. ఒక తల్లికి ఇంతకన్నా బాధ ఏం లేదు. ఇంతకు మించి అయితే నన్ను వాళ్ళ అన్నయ్యన్ని నిజాలైతే అయిపోవు కదా అని చెప్పి నేనైతే ఈ యుద్ధం చేస్తాను, నేను ఈ యుద్ధం మధ్య ఆపను అని చెప్పి నేను చెప్పాను. తమ్ముడు, నిజంగా చెప్తున్నా, చాలా ధన్యవాదాలు నీకు. ఎవడో ఎక్కడో ఎవరితోనో అంటగట్టి మాట్లాడితే అది నిజాలైపోవు. ఇవాళ బిఆర్ నాయుడు గారి మీద ఉన్న అక్కసు కక్కుతూ మాలాంటి ఆడపిల్లల్ని బలి చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజు కాలమే నిర్ణయిస్తుంది. పైన దేవదేవుడు చూస్తూనే ఉన్నాడు. తను చేసిన తప్పులన్నిటినీ కప్పిపుచ్చుకోవటం కోసం
పూటకొకళ్ళని బజారికి లాగుతూ వాళ్ళ పరువులతో ఆడుకుంటూ అంటకడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న ఇతని పైశాచికత్వానికి మనుషులెవరూ బుద్ధి చెప్పలేకపోయినా ఆ దేవదేవుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తాడని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.